వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ముద్ద వంకాయ వండుతున్నాను. ముద్ద వంకాయకు కావాల్సిన పదార్థాలు చెప్తాను, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేను ఏమేమి చేస్తానంటే ధనియాల పొడి, ఇంకా ఏంటి పల్లీల పొడి, ఇంకేదో అంటారు గుర్తుకొస్తలేదు, కారం, ఉప్పు, సాల్ట్, సారీ అండి, అన్నీ పసుపు బిసుపు అన్నీ వేసేస్తాను. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. స్టవ్ ఎంత ఇంకా ఎప్పుడు చూసి ఇదే బోగోని పెడుతుందని అనుకోకండి, సారీ, మాకు ఇది తప్ప ఇంకా వేరేదైతే లేదు. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసేస్తున్నాను, ఏమీ కనిపిస్తలేదు కదా. ఒక 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ ఉన్నాయి. ఇదివే కదా అండి, అంత ఆయిల్ పోస్తున్నారు ఎందుకు అనుకునేవారు అండి. కానీ మేము ఆయిల్ ఎక్కువ అందరూ తింటారు, మేము కూడా తింటున్నాము. ఇప్పుడైతే ఇక్కడ కనిపివ్వడం లేదు కదా, ఇక్కడ పెడితే సిలిండర్ ఆన్ చేస్తాను. ఇక్కడది చాలా పెద్దగా వస్తుందండి వంటలు అనేవి, మాడి మోసం అయితే, అందుకే నేను ఇక్కడ దీని మీద పెట్టాను, మీకోసం మాత్రం పెడుతున్నాను. ఓకే, అది వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. ఆ తర్వాత ఎల్లిపాయలు, అంటే ఉల్లిగడ్డలు, ఇందులో కూడా ఉల్లిగడ్డలు కోసేసి కచ్చిపిచ్చి దంచేసి ఇందులో కూడా పెట్టేస్తాను. అది మిగిలిన అంటే పొడి, ఆ పొడిని కూడా ఇందులో మిక్స్ చేసి అందులో కొంచెం ఎక్కువ అయింది అందులో పెట్టేస్తాను. ఉల్లిగడ్డలు అయితే వేసేస్తాను. ఆ తర్వాత బండపువ్వు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా వంటలు అయితే. ఇప్పుడైతే నేను బండపువ్వు అయితే వేసుకుంటున్నాను. బండపువ్వు ఏంటి, ఏ కర్రీ కూడా బాగా రాదు అంటే వేసే దాంట్లో ఇస్తాము, అన్నింటిలో వేసుకోం కదా. ఆ తర్వాత నేను ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి లేనిది అసలు నేను ఈ కూర చేయనండి, చేయాలనిపించదు కూడా, టేస్ట్ కూడా అంతగా రాదు అచ్చు అనిపిస్తుంది నాకైతే. అందుకే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడైతే చూసారు కదా, ఇదైతే స్మెల్ పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే, నేను మార్కెట్కి వెళ్ళామంటే ఆ తర్వాత నేను ముందుగా చిట్టపట్టలు ఆడుతుందంటే కొంచెం సిలిండర్ కూడా జాగ్రత్తగా ఉంది. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసాను కదా, అందులో కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాను. గ్రేవీగా కావాలంటే గ్రేవీగా, యమ్మీగా కావాలంటే యమ్మీగా. ఇప్పుడైతే నేను వంకాయలు వేసేస్తున్నాను. మేము 4 మెంబర్స్ ఉన్నాం, మా పాప మా బాబు చిన్నగా ఉంటారు, వాళ్ళైతే ఒత్తుగానే తింటారు కర్రీస్ కానీ ఏదైనా కానీ, కొంచెం అస్సలు తిన్నారు. ఇప్పుడైతే అయిపోయింది, అందులో అయితే వేసేసాను. ఇప్పుడు మూత పడేద్దాం. ఓకే, మా పాప అయితే నేను ఏ చేసినా నాకు వెనకాల నా కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఏ పని చేయనీయకుండా అలా తిరుగుతూ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా నాకు మాత్రం ఏం పని చేయనియదు, పిల్లలను పట్టుకొని పని చేసుకొని నేను వేరే వర్క్ చేసుకుంటాను తెలుసు కదా, ఆ వర్క్ మాత్రం చేసుకుంటాను. ఇప్పుడైతే ఇందులో పెట్టేసి అలా చూస్తారు కదా, ఇప్పుడైతే పెట్టేస్తాను. ఆల్రెడీ నేను రైస్ కూడా వండేసాను. ఇది ఏ రైస్ అనుకుంటున్నారా, కంట్రోల్ రైస్ అండి, చూపిస్తాను. కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం అండి. మేము ఎక్కువ అదే తింటామండి, ఖచ్చితంగా అయితే అదే తింటాము. చాలా అంటే ఎంత మంచిగా అవుతాయంటే అంత మంచిగా అయితే ఇది కంట్రోల్ బియ్యం అండి, చాలా టేస్ట్గా అవుతాయి. ఇప్పుడు చూపిస్తాను. చెట్లు పెట్టుకున్నాను కదా, కలబంద చెట్టు అన్నాను కదా, ఇది పచ్చగా ఎగురు వచ్చేసింది. ఇప్పుడైతే ఇందులో అయితే రణపాలాల చెట్టు పెట్టుకున్నాను, ఈ తులసమ్మ చెట్టు తెలుసు కదా. అక్కడైతే నేను ఇందులో కలబంద చెట్టు పెట్టుకున్నాను కదా, ఇది ఆరిపోయిందండి. ఆరిపోతే మళ్ళీ చిగురెత్తింది, నల్లవట్టు వేయడం వల్ల చిగురెత్తింది, లేకపోతే ఆరిపోయింది. ఇందులో అయితే చక్రం పూలు అంటారు కదా, ఆ చక్రం పూలు అయితే పెట్టేశాను, అది కూడా అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదైతే నేను వేసుకున్న ముగ్గు అక్కడ వేసుకున్నాను, నేనే ముగ్గు ఇక్కడ వేసుకుంది నాదే ముగ్గు, ఇక్కడ వేసుకుంది కూడా నాదే ముగ్గు. ఇదండి వాతావరణం కూల్గా ఉంది. ఇదైతే మా ఇంకొక రవ్వు, అదైతే ఇంకొక హాలు, చిన్న హాలు, పెద్ద హాలు, ఇదైతే కిచెన్. ఓకే,
ఇప్పుడైతే కర్రీ చూసేద్దాము. ఓ చూసారా నూనెలు ఎంత ఫాస్ట్గా వేగాయో, అంత అంటే కుంటు లేచిందండి చెప్పాలంటే. ఇప్పుడైతే మనం గుజ్జు రెడీ పెట్టుకున్నాం కదా, ఇందులో అయితే వేసేద్దాం. ఓకే, నాకు బిందె అనేది పగిలిపోయింది. అప్పటి నుండి ఇందులోనే రాయి బిందెలోనే వాటర్ పట్టుకొని చేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ అయితే పోసేసుకున్నాను. చూడండి, ఇది తర్వాత మీరు చూడండి ఎంత టేస్ట్గా అవుతుందంటే అంత టేస్ట్గా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే నా వంట అయితే అయిపోయింది. మేమైతే మార్కెట్ వెళ్ళి వచ్చేసామని చెప్పేసాం కదా. మార్కెట్ వెళ్ళి వచ్చాక నేను చేసే పని వేరే. ఇప్పుడైతే బట్టలు ఎక్కడ పడేసాను కదా, ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసాను. ఓకే, వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదా. చూడండి చెట్టు పచ్చగా ఎంత చిగురెత్తుందో. మా తులసమ్మ చెట్టు అండి. తులసమ్మ ముంగట ముగ్గు వేసుకున్నానే కానీ ముగ్గు వేద్దామంటే అసలు ముగ్గే లేదండి. ఈ చెట్లు అయితే ఓకే, ఈ చెట్లు అయితే చాలా బాగా మొలకెత్తేస్తాయి. వర్షాలు పడితే ఇంకా మొలకెత్తుతాయి. ఇంకొకటి అక్కడైతే నల్ల మన్ను వేసాను. చూడండి చెత్త ఉంది కదా, అక్కడైతే నల్ల మన్ను వేసాను. ఇంకా చెట్లు పెడదామని. ఓకే ఫ్రెండ్స్, రేపటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.